అనేది ఆలోచించుకోవాలి. ఆయన పార్టీని నిర్మించుకోవాలి, క్యాడర్లో అంటే ఒకటి క్లారిటీ వచ్చి ఉండొచ్చు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే రాబోయే 10 ఏళ్ళలో మళ్ళీ అధికారంలోకి రావచ్చు తెలుగుదేశం లాగా. అదే అట్లాంటి క్లారిటీ ఏదో ఉండి ఉండొచ్చు. అది కూడా కాకి లెక్కే. ఇదే ఈ లెక్కల ప్రకారం వేసుకునే మొన్న గెలుస్తాను అనుకున్నాడు ఆయన. ప్రధానంగా ఆయన మర్చిపోయినది ఏంటంటే ఎన్నికల ప్రచారం నుంచి ఆయన వ్యూహంలో చాలా గందరగోళాలు కనిపించాయి. ఆయన తన ఓట్ బ్యాంక్ ఏమిటి అనేది చాలా స్పష్టంగా ప్రపంచానికి లీక్ చేసేసాడు. లీక్ చేసి ఆ ఓట్ బ్యాంక్ని మీరు ఎలా తీసుకుంటారో అలా తీసుకోండి అని అవతల వాళ్ళకు ఒక హోప్ ఇచ్చాడు. అవతల మాస్టర్ క్లాస్ మొత్తాన్ని వదిలిపెట్టేశాడు ఆయన. వాళ్ళందరూ కూడా వెంటనే ఈ ఓట్ బ్యాంక్ నుంచి ఏ మేరకు చేల్చగలం అనే వ్యూహం రచించి అలా ముందుకు వెళ్ళిపోయారు. ఈ రోజుకి ఆయన దానికి సంబంధించి ఆత్మవిమర్శ చేసుకున్నట్టుగా ఎక్కడా కనబట్టలేదు. ఆయన కానీ ఆయన పార్టీ ఇతర నాయకులు కానీ ఎవరూ దాన్ని మాట్లాడటం లేదు. శాంతి భద్రతలు అనేది ఒక్కటే ఇష్యూగా మాట్లాడుతున్నారు, కానీ ఇది కాదు మాట్లాడాల్సింది. వాళ్ళు ముందు కొంచెం కన్ఫెసివ్గా మొదలు పెట్టాలి వాక్యం. అది లేదు, అది కనిపించట్లేదు. అలాగే స్టేట్కి సంబంధించిన ఇతర విషయాల మీద స్పందన లేదు. ఇలా ఉంటే ప్రతిపక్షంగా ఎలా నిలబడతారు అనేది చూడాలి. రైట్ సార్. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మరొక టాపిక్, ఆయన మీద కేసులని విచారణని వేగవంతం చేయాలని చెప్పి హైకోర్టు సిబిఐని డైరెక్ట్ చేస్తారు. అంటే ఇదేమన్నా ప్రమాద సంకేతమా, ప్రమాద ఘంటిక వైఎస్ఆర్సీపీకి? అంటే ప్రమాద ఘంటికగా ప్రచారం అయితే జరుగుతోందండి. కానీ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నాడు ఆయన. హైకోర్టులో పిల్లు వేసుకున్నాడు. ఒక పిటిషన్ దాఖలైంది. చేగొండ హర్రామ్ జోగయ్య గారు దాఖలు చేశాడు. ఈ కేసును అత్తనడక నడుస్తోంది, దీని గురించి హైకోర్టు పట్టించుకోవాల్సి ఉంటుంది అని ఆయన ఒక పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ ప్రాతిపదికగా కోర్టు స్పందించి ఆల్రెడీ 3వ తారీఖున దీనికి సంబంధించి వేగంగా జరగాలి అని ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఎక్కడ కదలట్లేదు. ఏమిటి ఇంకా కదలకపోవడం అని చెప్పి ఇంకొకసారి సీరియస్ అయింది. ఆ సీరియస్ అయిన దానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కార్నర్ అయిపోతున్నాడు, ఎక్కడో ఇరుక్కోబోతున్నాడు అని మాట్లాడుతున్నారు. కానీ ఏ మేరకు ఈ కేసుల్లో శిక్షలు పడతాయి అనేది అనుమానమే. అంటే ఈ కేసులు అంటే ఇప్పుడు ఆయన మీద ఉన్నటువంటి కేసులు వీటిలో అంటే అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి ఆయన మీద. దీనికి సంబంధించి ఏ మేరకు ఆయనకు శిక్ష పడుతుంది అనేది అనుమానాస్పదం అనే విషయం చాలామంది న్యాయవాదులే మాట్లాడారు, న్యాయ నిపుణులే మాట్లాడారు. ఇందాక కూడా నేను మాట్లాడింది అదే. ఏవి జరగని కేసులకు ఎందుకు భయపడుతున్నాడు ఈయన అంటే ఇంకేదైనా ఉందా వ్యవహారం అనేది. ఓహో, బియాండ్ అంటే యూఆర్ థింకింగ్ సంథింగ్ బియాండ్ దట్. అవును, ఈ కేసులకి బియాండ్ ఇంకోటి ఏదో ఉందంటారు. ఇంకేదో ఉంది ఆయన భయపడే అంశం. ఇప్పుడు బాబాయ్ గారి హత్య కావచ్చు, అదైతే పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. ఉండవల్లి కూడా ఆయన ఒక ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్పాడు, నేను టోటల్ అన్ని కేసుల వివరాలు చదివాను, ఆయన మీద ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులకు సంబంధించి ఎందులోనూ కూడా సీరియస్గా శిక్షలు పడే పరిస్థితి లేదు అని చెప్పాడు. అలాగే 2-3 ఇతర న్యాయ నిపుణులు కూడా చెప్పారు అన్నమాట. దీన్ని ఎందుకు సీరియస్గా పట్టించుకుంటున్నాడు జగన్ అనేది ఒకటి. ఆయన పట్టించుకుంటున్నాడా లేకపోతే ఆయన పట్టించుకొని భయపడిపోతున్నాడని చెప్పి జరుగుతున్న ప్రచారం అంటారు దీన్ని? జగన్ వ్యవహార శైలి మీద ఒక చర్చ ఉందండి. నిన్న బీఆర్ఎస్ స్పందించిన మేరకు కూడా ఆయన మాట్లాడలేదు. ఏది కేంద్ర బడ్జెట్ మీద, ఏ ఇతర విషయాల్లోనూ ఆయన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళే నిర్ణయాలు చేయడం లేదు. ఎందుకు ఆగుతున్నాడు, ఏది ఆయన గొంతుకు అడ్డం పడుతోంది అనేది ప్రశ్న. దానికి క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇప్పుడు కనపడని 4వ సింహం కోసం వెతుకులాట. అవును, 3 సింహాలు కనిపిస్తున్నాయి, 4వది ఏమిటి అనేది క్లారిటీ రావాలి. రైట్. సో ఇక ఎంటర్టైన్మెంట్కి వస్తే సార్, మనం కనుక చూస్తే విజయ్ దేవరకొండ నడుస్తున్న తాజా చిత్రం తాలూకు షూటింగ్లో ఆయన విజువల్సో లేకపోతే ఇమేజెస్ లుక్ అంటారా, ఫస్ట్ లుక్ గెటప్కి సంబంధించిన ఇమేజెస్ లీక్ అయినాయి. ఒక స్టిల్ బయటకు వచ్చింది. అయితే ఇది శ్రీలంకలో జరుగుతోంది షూటు. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో జరుగుతుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళ సినిమా ఇది. దాంట్లో ఆయన గూఢచారి క్యారెక్టర్ చేస్తున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే గెటప్ రివీల్ చేయటం అనేది అది వ్యూహాత్మకంగా చేస్తారు మామూలుగా. తర్వాత ఒక ఫంక్షన్ పెట్టి ఒక ఈవెంట్ జరిపి అలాగా. కానీ ఈ మధ్యకాలంలో చాలా సినిమాలకు సంబంధించి లీకుల ద్వారానే ప్రమోషన్ నడుపుతున్నారు.
ఈ లీకు అవటము, తర్వాత ఈ ఫోటోని సోషల్ మీడియాలో ఎక్కడా ఉండనివ్వకుండా తీసేయమనటము, తీసేసినప్పటికీ ఇంకా ఈ ఫోటో వైరల్ అవటము, ఇదంతా చూస్తే వీళ్ళు ప్రచారంలో భాగంగా ఆ సినిమాకి సంబంధించినటువంటి చర్చ ప్రజలలో ఉండాలి అనే ఉద్దేశంతోనే వాంటెడ్గానే, అంటే యూనిట్ నుంచే లీక్ అయినట్టుగా కనిపిస్తోంది. అది వ్యూహంలో, ప్రచార వ్యూహంలో భాగంగానే ఈ మధ్య కల్కి విషయంలో కూడా జరిగింది. అది కల్కి విషయంలో జరిగింది. తర్వాత ఇంకో 2-3 సినిమాల విషయంలో కూడా ఈ గెటప్లు రివీల్ చేయటము, ఫోటో ఒకటి బయటకు రావటం, ఏం జరుగుతోంది అని ఒక డిస్కషన్ జరగటము, సినిమా మీద క్యూరియాసిటీ పెంచేటువంటి ప్రయత్నాల్లో భాగంగా చేస్తున్నారు ఇలాంటివి. యూనిట్ నుంచి లీక్ అయింది అంటే ఇది ఆ సినిమా దర్శకుడికి కానీ నిర్మాతలకి కానీ తెలియకుండా జరిగింది అనుకోవడానికి ఆస్కారం లేదండి. రకరకాల పద్ధతులు అటెన్షన్ గ్రాప్ చేసేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఇలాంటివి జరుగుతున్నాయి. అయితే విజయ్ దేవరకొండ పరిస్థితి ఏంటంటే, ఒక విజయం కావాలి అతనికి, క్యాపబుల్ హీరో, సత్తా ఉన్నటువంటి నటుడు, ఎందుకు సక్సెస్ఫుల్ రావడం లేదు అని అభిమానులు ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి. ఆయన సబ్జెక్టుల సెలక్షన్లో చాలా గందరగోళానికి గురవుతున్నాడు. అలాగే సినిమా ఆయన మొదట్లో తీసుకున్నటువంటి కేర్ ఏదైతే ఉందో ఆ తర్వాత పక్కదారి పట్టింది. ఒక ఇమేజ్ చట్రంలోకి ఏమైనా వెళ్ళిపోయాడు. ఆయన కొత్త తరహా కథలతో మొదట ఆయన తన్ని తాను ప్రమోట్ చేసుకున్నాడు. అది పెళ్లి చూపులు కావచ్చు, అర్జున్ రెడ్డి కావచ్చు. ఆ తర్వాత నుంచి ఆయన డౌన్ఫాల్ మొదలైంది. గీత గోవిందం తర్వాత నుంచి ఈ రోజుకి ఆయన రివ్యూ చేసుకుంటున్నారా లేదా అనేది గందరగోళమై చివరికి మొన్న వచ్చినటువంటి ఫ్యామిలీ స్టార్ కూడా ఇబ్బంది పెట్టింది. వసూళ్ల పరంగానే ఇబ్బంది పెట్టింది. అలాగే ఇతర అంశాలు కూడా, ఆయన ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేసింది ఆ సినిమా. ఈ మొత్తం నష్టాల నుంచి బయటపడటం కోసం ఈ ప్రాజెక్టు మీద కేంద్రీకరించి ఉన్నాడు ఆయన. ఇది చాలా అవసరమైనటువంటి ప్రాజెక్టు. నిజానికి ఆయన నటుడిగా విజయ్ దేవరకొండ ప్రూవ్డ్. అయితే సబ్జెక్టుల ఎంపికలోను, దర్శకుల ఎంపికలోను ఒక గందరగోళానికి గురవుతున్నాడు ఆయన. ఈ సినిమా ద్వారా ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్ మీద ఈ గౌతమ్ తెన్ననూరి డైరెక్షన్లో వస్తున్నట్టు సెన్సిబుల్ డైరెక్టర్గా అతనికి ఒక ఇమేజ్ ఉంది. జెర్సీ లాంటి ఒక కూల్ హిట్ సినిమా ఇచ్చున్నాడు ఆయన. డెఫినెట్గా ఈ సినిమా ఒక సక్సెస్ని ఇస్తుంది విజయ్ దేవరకొండకి. అలాగే ఆయన అభిమానుల ఆకలి తీరుస్తుంది అనేటువంటి అభిప్రాయం అయితే ఉంది. ఈ లీకేజీలు కేవలం వాళ్ళు వాంటెడ్గా చేస్తున్నటువంటి లీకేజీలు కానీ భావించాల్సి ఉంటుందండి. ఎందుకంటే తీసేసామని చెప్తున్నారు కానీ ఇప్పటికీ ఆ ఫోటో వైరల్ అవుతోంది, ఇప్పటికీ ప్రమోట్లు అవుతోంది రకరకాల మాధ్యమాల్లో. దీన్ని చూస్తే ఏదో వాంటెడ్గా జరుగుతున్నటువంటి వ్యవహారంగానే ఈ మధ్య ప్రచారానికి ఈవెంట్లు ఏవి చేయట్లేదు.